ఉండే ప్లేస్కి వచ్చి ఇక్కడ కూడా ఈ బాటిల్స్ తాగారు కదా, అవి మీ బ్యాగ్ లోనే పెట్టుకోవచ్చు కదా, కిందకెళ్ళి పడేయచ్చు కదా. దీన్ని కూడా చెత్తగా చేసేస్తున్నారు ఇక్కడ కూడా. నిజంగా సివిక్ సెన్స్ డెవలప్ చేసుకోవాలి మనుషులు. మమ్మీ వీళ్ళు నీకంటే పెద్దవాళ్ళు. మమ్మీ చూడు, ఈ ఆంటీ నీకంటే పెద్దది, ఈ ఆంటీ నీకంటే. అందరూ చూడు ట్రెక్కింగ్ చేస్తున్నారు, కొండలు ఎక్కుతున్నారు. నువ్వేమో 4 గోడల మధ్య ఉండిపోయావు. మమ్మీ హాయ్. జయమ్మ, నువ్వు యమునోత్రిరా. ప్రతి అణువు పరమాత్ముడు ఉన్నాడు ఈ ప్రకృతిలో. జెంట్స్ కొంతమంది సైడ్ టాయిలెట్స్కి వెళ్ళిపోతున్నారు. నేను చూశాను ఇప్పుడు వీడియో. నా వీడియోలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ముసలోళ్ళు ఎక్కుతున్నారు, అది గమనించండి. ఇప్పుడు నేను చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. నేను చూడండి, మెయిన్ మనిషికి ఉండాల్సింది కరేజ్, విల్ పవర్, సంకల్ప శక్తి. ఇవి ఉంటే మీరు సాధించలేనిది ఏమీ లేదు మీ జీవితంలో. ఏదైనా సాధించగలరు. దానికి నా ఎదురుగా వచ్చిన వాళ్ళు, నా వెనక ఇంకొక ఆంటీ వస్తుంది చూడండి, వీళ్ళే ఎగ్జాంపుల్. చూడండి, కొన్ని రోజులకి వీళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఇలా మోయడం వల్ల. ఇది స్పైన్ రాంగ్ డైరెక్షన్ అన్నమాట. బట్ వాళ్ళు జీవనోపాధి కోసం వాళ్ళు ఈ వృత్తి చేస్తున్నారు. కానీ కొన్ని రోజులకి ఏమవుతుందంటే వీళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, మాకు ఒక గైడ్ వచ్చాడు కదా, ఆయనకి బ్యాక్ పెయిన్ అంట. నేను చెప్పాను, నా బ్యాగ్ పట్టుకుంటారా, నేను ట్రెక్కింగ్ చేసుకుంటాను, మీకు ఎక్స్ట్రా మనీ ఇస్తానని చెప్తే ఆయన చెప్పాడు, అమ్మా నాకు బ్యాక్ పెయిన్ అన్నాడు. అంటే ఎవరి పరిస్థితి అయినా అంతే, ఇంకొన్ని రోజులకి వీళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. మనం నడవడమే కష్టము, ఒక 50 కేజీలు పైన వేసుకొని నడవడం అంటే ఎంత? ఇప్పుడు 2 పిల్లలు